నాతో జీవితాన్ని పంచుకున్న నా భార్య కోరిక తీర్చాలి. నా ఆశ నేనే జీవితంగా బతుకుతున్నా నా కూతురు కోరిక తీర్చాలి. అందరి మొహాల్లో సంతోషాన్ని చూడాలి. అందరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు వడ్డించుకుంటూ వర్షాలతో పలకరించుకుంటూ భోంచేస్తుంటే అది నేను చూడాలి. అలాంటి ఒక అందమైన రోజుని మా జీవితాల్లోకి తీసుకొచ్చే రోజు వచ్చింది. కానీ అడుగు దూరంలోనే ఆగిపోయి నా పిలుపు కోసం ఎదురు చూస్తుంది. మీకు పరిచయం లేకపోవచ్చు, మా నాన్న పేరు కూడా శ్రీధరే. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అతను. ఆయన ఇంట్లో సిగరెట్ కలుస్తారని, మందు తాగుతారని నాకు మాత్రమే తెలుసు. నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు ఆయన కోసం ఒక లైటర్ కొన్నాను. ఇంతకీ లండన్ నుంచి నాకేం తీసుకొచ్చావు? సూపర్ సూపర్, థ్యాంక్స్ రా. ఆయన ఇప్పటికీ ఆ లైటర్ నా గుర్తుగా తన దగ్గర పెట్టుకున్నాడు. నానంటే ఒక నమ్మకం, నానంటే ఒక ధైర్యం, నానంటే బాధ్యత, నానంటే బతికినంతకాలం మర్చిపోలేని ఒక అపురూపమైన జ్ఞాపకం. అలా ఉండాల్సిన నాన్న నన్ను మోసం చేశాడు. మా నాన్న అబద్ధాలు చెప్పడం అనేది నా నమ్మకం. ముందు ఆ నమ్మకాన్ని చంపేశాడు. నాకు మా అమ్మకి మాత్రమే మా నాన్న సొంతం అనేది మొదటి. ఆ తర్వాత ధైర్యాన్ని చంపేశాడు. నా తల్లి లేచి నడవలేని స్థితిలో ఉందని ఏ రోజు బాధపడలేదు. ఎందుకంటే బాధ్యత కలిగిన నా తండ్రి నా తల్లికి నడిచే అవకాశం లేకుండానే ప్రేమగా చూసుకునేవాడు. కానీ బాధ్యతను కూడా మా నాన్న చంపేశాడు. ఎవరి వల్లైనా పిల్లలు బాధపడితే తండ్రికి చెప్పుకుంటారు. తండ్రే పిల్లల్ని బాధ పెడితే ఎవరికి చెప్పుకోవాలి? నమ్మిన వాడు మోసం చేస్తే కొట్టాలనిపిస్తుంది. జన్మనిచ్చిన వాడి మోసం చేస్తే ఏం చేయాలో నువ్వే చెప్పు. మన తల్లిని ఎవరైనా బాధ పెడితే వదిలిపెట్టాం. ఆ బాధ పెట్టేవాడు తండ్రి అయితే ఏం చేయాలో నువ్వు చెప్పు. దగ్గర చేరే రోజు వచ్చింది. నా పెళ్లి చాలా సమస్యలకు పరిష్కారం. నా పెళ్లి కొన్ని బాధలకి శాశ్వత ముగింపు. అంత బాగా జరుగుతుంది, అందరూ నవ్వుతూ ఉన్నారు అనుకునే లోపు నీ తండ్రి నీ పెళ్లికి రాను అంటే ఎలా ఉంటుంది? నీ తండ్రి రాకపోవటం వల్లే నీ తల్లి ఆనందం దూరం అయితే ఎలా ఉంటుంది? నీ తండ్రి రాకపోవటం వల్లే నువ్వు అందరిలో తలదించుకునే పరిస్థితి వస్తే నీకెలా ఉంటుంది? నీ తల్లి కన్నీళ్ళు తోడలేని స్థితిలో నువ్వు నిలబడి ఉంటే నీకు అర్థమయ్యేది. అలాంటి తండ్రి నీకు ఉండుంటే నా బాధ నీకు అర్థమయ్యేది. ఆడది భర్త చనిపోతే వెదవుతాం. మరి నా తల్లి ఏం పాపం చేసిందని భర్త ఉండగానే లేనట్టు బతకాలి? మా అమ్మ మా నాన్నను వద్దనుకుంది. కారణం మా నాన్న చేసిన తప్పే. అలాగని మా అమ్మ మరో పెళ్లి చేసుకోలేదు. చేసుకుని ఉంటే అవమానంతో మా నాన్న ఊరేసుకొచ్చి వచ్చేవాడు. ఆత్మాభిమానంతో ఒంటరిగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్నాను. మరి అలాంటి మనిషి ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత నా తండ్రికి లేదా? నువ్వైతే నీ తండ్రిని అడుగుతావా లేదా? నేను నా తండ్రిని ఇలాగే అడగాలనుకుంటున్నాను, కానీ అడగలేదు. ఎందుకంటే ఆ మనిషికి గౌరవాన్ని నిలబెట్టడం తెలియదు. అలాని దారిని పోయి పనికిరాని వాడిని నేను నాన్న పిలవలేను కదా. కానీ మా అమ్మ గౌరవాన్ని కాపాడటానికైనా పెళ్లికి వస్తే బాగుంది. సారీ సార్, నా కథంతా మీతో చెప్పి ఇబ్బంది పెట్టాను. వెళ్ళిపోయే ముందు చివరిగా ఒక మాట. నా స్థానంలో మీరుంటే మీ తండ్రి మీ పెళ్లికి రావాలని కోరుకుంటారా కోరుకోరా? కోరుకుంటాను. నా తండ్రి స్థానంలో మీరుంటే మీ కొడుకు పెళ్లికి మీరు వెళ్తారా వెళ్ళరా?
వెళ్తాను. వెళ్తాను. నీతో మాట్లాడాలి, నా రూమ్కి రా. రాను. అర్జెంట్. ఏదైనా సరే ఫోన్లోనే. ఏమైంది నీకు? మార్నింగ్ 9 గంటల వరకు బ్రహ్మదేవుడే వచ్చి పిలిచినా నేను మాత్రం తలుపు తీను, బయటికి రాను. ఎందుకు? కార్తీక్ గాడు మీ తాతతో నేను బయటికి గెంటిస్తానని ఛాలెంజ్ చేశాడు. ఓడిపోతే నాకు బంటుగా ఉంటానన్నాడు. ఛాలెంజ్ ఎందుకు చేశావు నువ్వు? ఏయ్, అవన్నీ నీకు అనవసరం. మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. నువ్వు బావ ట్రాప్ లో పడకు గాని. హ, ఈ పారిజాతాన్ని ట్రాప్ లో పడేసేవాడు పుట్టలేదు, పుట్టబోడు. కార్తీక్ గాడిని ఓడించాలి. ఇదే నా లక్ష్యం. మార్నింగ్ 9 వరకు చీఫ్ మినిస్టర్ పిఏ ఫోన్ చేసినా సరే అపాయింట్మెంట్ ఇవ్వను. ఉంటా. బావతో ఛాలెంజ్ చేయడం ఏంటి? గ్రాని ఏదో బాగుంటుంది. బుద్ధి చెప్పడానికే బావ గ్రానిని రెచ్చగొట్టి పందం కాసేలా చేసుంటాడు. ఈ గ్రాని ఎప్పుడు ఇంతే. ఓడిపోయి తిట్లు తినడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. ఇంక చాలా ఆపారు. నీకు అసలు విషయం తెలియదు కదా. మీ నాన్నకి ఫోన్ చేసి పెళ్లికి రావద్దని చెప్పింది కూడా నేనేరా. ఇంక చాలు పారు. చూసావా? 2-3 చెప్పేసరికి భయపడిపోయావు. నా గురించి పూర్తిగా చెప్పాననుకో, నన్ను చూసి పిల్లలు కాదురా, నువ్వు 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 తెలుసుకుంటావు. ఇంకా 9 అవ్వడానికి 6 నిమిషమే ఉందిరా. నువ్వు గెలుస్తావన్నది అసాధ్యం. టైం పూర్తయ్యే వరకు ఎవరు గెలిచారో తెలియదు కదండి. మీ ఆవిడకి ఇంకా ఆశలు చావలేదురా. ఇంకా 10 సెకండ్లు మాత్రమే ఉంది. దీనికే జయ ఏకాదశి అనేటువంటి పేరు కూడా ఉంది. రేపటి రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే ఇంట్లో సుఖశాంతులు ఉండటానికి, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోవడానికి, మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందో ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. ఈ పరిహారం చాలా తేలికైనటువంటిది, మంచి పరిహారం, చాలా ప్రభావవంతమైన పరిహారం. జ్ఞాపకం పెట్టుకొని రేపటి రోజున ఆచరించండి. నువ్వుల నూనెతో కావచ్చు, ఆవు నెయ్యితో కావచ్చు, ఎలా అయినప్పటికీ కూడా పర్వాలేదు. ఇంట్లో దేవుడి దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పోసి ఉంచండి. ఇప్పుడు ఒక 108 సార్లు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మంత్రాన్ని చెప్పండి. ఇది అందరికీ తెలిసినటువంటి మంత్రమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతే. ఇప్పుడు ఆ దేవుడి దగ్గర పెట్టినటువంటి గ్లాసులో నీళ్లు ఉన్నాయిగా, అది తీసుకొని ఇల్లంతా చిలకరించేసేయండి. ఇందులో మిగిలిన నీళ్ళు ఏవైతున్నాయో వాటిని మీరు తాగేటువంటి నీళ్ళలో కలిపేసుకోండి. ఇంట్లో బిందెలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో కలిపేసుకొని ఆ నీళ్ళని తాగండి. ఇవాళ, రేపు, ఎల్లుండి అలా 3 రోజుల పాటు తాగండి. ఇలా 3 రోజుల పాటు తాగుతూ వచ్చినట్లయితే కనుక మీలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ క్రమేపీ తగ్గడానికి, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆఖరి శ్రావణ సోమవారం కలిగినటువంటి ఈ రోజున మనందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించేటువంటి రుద్రాభిషేకాన్ని తిలకిద్దాం, తరిద్దాం. కూడా ఏ శక్తిపీఠాన్ని ఏ రాశి వారు దర్శించినట్లయితే వారికి విశేషించి మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున కామాఖ్య క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. భారతదేశానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలో ఉన్నటువంటిది కామాఖ్య శక్తిపీఠం. సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి చోటు ఈ క్షేత్రం. ఈ క్షేత్రం ఎంత గొప్పదంటే ఇక్కడ ఉండేటువంటి గర్భాలయంలో మూలమూర్తి ఎవరు ఉండరండి. ఒక చిన్న రాతి మీద స్త్రీ యొక్క యోని రూపం చెక్కబడి ఉంటుంది. ఇది త్రికోణాకారంలో ఉంటుంది కదా. ఈ త్రికోణాకారమే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులకు సంకేతం. సమస్తమైనటువంటి విశ్వం అంతా కూడా ఇందులో నుంచే ఉద్భవించిందని, అందుకనే ఇది సాక్షాత్తు జగన్మాతని అక్కడ ఉండేటువంటి వారి భావన. ఈ శిల నుంచి మనకి ఆషాఢ మాసంలో అర్ధనా నక్షత్రంలోకి రవి ప్రవేశించినప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి ఎర్రటి నీరు పారడం అనేది మనకు కనబడుతుంది. 365 రోజులు తెల్లటి నీరు వస్తూ ఉంటుంది. ఆ కాలంలో మాత్రం, అంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు మాత్రం ఈ నీరు ఎరుపెక్కుతుంది. దీన్నే అమ్మవారు బయట చేరినట్టుగా భావించి ఆ 4 రోజులు కూడా ఆలయాన్ని మూసివేసి గొప్పదైనటువంటి ఉత్సవం చేస్తారు. ఈ క్షేత్రంలో ఇది ప్రధానమైనటువంటి ఉత్సవం. దీనికి అంబుబాచి మేళా అని పేరు. ఆ సమయంలో
ఆ యోనిపీఠం మీద ఉంచినటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా పంచుతారు. ఈ వస్త్రాన్ని స్వీకరించినటువంటి వారికి సంతానం లేకపోతే కనుక సంతానం కలుగుతుందని చెప్పని ప్రతీతి. దశమహావిద్యలతో సహా సమస్తమైనటువంటి మహావిద్యలు కూడా ఇక్కడ ఆలయాలు ఉన్నాయి. ఎటువంటి మంత్రం అయినప్పటికీ కూడా ఈ క్షేత్రంలో సిద్ధిస్తుందని చెప్పని ప్రతీతి. అంతటి మహత్తరమైనటువంటి ఈ శక్తిపీఠాన్ని ప్రత్యేకించి మిథున రాశి వారి సంవత్సరానికి ఒక మారైనప్పటికీ కూడా దర్శనం చేసుకొని అమ్మవారిని అక్కడ సేవించుకుంటూ వచ్చినట్లయితే కనుక వీరు మరింత పురోగమనంలో ముందుకు సాగడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. లేదండి అంత దూరం మేము వెళ్ళలేకపోతున్నాం అనుకునేవారు కనీసం కామాఖ్య శక్తిపీఠానికి సంబంధించిన అమ్మవారి యొక్క రూపాన్ని ఫోటో రూపంలో ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం కూడా కామాఖ్యా మహాకాళ్యై నమః, కామాఖ్యా మహాకాళ్యై నమః, కామాఖ్యా మహాకాళ్యై నమః అని కానీ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ ఆ ఫోటో ఎదురుకుండా కూర్చొని రోజు 108 సార్లు జపం చేయడం కానీ చేస్తూ వచ్చినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు నుంచి ప్రారంభం చేసి వాహనాలకు ఉన్నటువంటి విశిష్టతను మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. ఏమిటండి మీ దేవుళ్ళందరికీ ఒక్కొక్క వాహనం ఉంటుంది అని చెప్పని కొంతమంది ప్రశ్నిస్తూ కూడా ఉంటారు. ఈ వాహనాలన్నీ కూడా కంటికి రూపంలా కనబడుతున్నా ఇవన్నీ కూడా తత్వానికి ప్రతీక. ఆ దేవతా తత్వాన్ని మనందరికీ కూడా తెలియజేసేటువంటివి. ఆ క్రమంలో ఈ రోజున శివుడికి ఎదురుకుండా నందీశ్వరుడు ఎందుకుంటాడు, నందీశ్వరుణ్ణే పరమేశ్వరుడు వాహనంగా ఎందుకు అధివసించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. వృషోహి భగవాన్ ధర్మ అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అంటే నంది వృషభం ఏదైతే ఉందో ఇది ధర్మానికి ప్రతీక. అంటే నందీశ్వరుడు ధర్మానికి ప్రతిరూపము. ఈ నందికి 4 పాదాలు ఉన్నాయి. ఆ 4 పాదాలు దేనికి ప్రతీక అంటే సత్యం, అహింస, అస్తేయం, శౌచం అనే 4ంటికి ఇవి పాదాలుగా ప్రతీకగా మనకు కనబడుతూ ఉంటాయి. దీంట్లో భూతహిత యథార్థ భూషణమేవ సత్యం అని చెప్పని ఎదుటివారిని నొప్పించకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి నేర్పు ఏదైతే ఉందో దానికి సత్యము అనేటువంటి పేరు ఉంది. రెండవది అహింస. అంటే మాటతో కానీ మనస్సుతో కానీ ఎదుటివారిని నొప్పించకుండా ఉండటం, అన్ని ప్రాణుల పట్ల కూడా సమభావాన్ని కలిగి ఉండటం అహింస అవుతుంది. అలానే మూడవది అస్తేయం. అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం. ఇక్కడ దొంగతనం చేయకుండా ఉండటం అంటే పరుల యొక్క సొమ్మును దొంగిలించడం అనే కాదండి. మనం ఆర్జన చేసేటువంటి ధనం ఏదైతే ఉందో, సంపాదించేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది నీతితో కట్టుబడి సంపాదించుకోవాలి. అలా వచ్చినటువంటి ధనం ఏదైతే ఉంటుందో దాంతోనే మనకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చుకోవడం, దీంతోనే దాన ధర్మాది సత్క్రియలు చేయటం, దీంతోనే దేవతలకు కూడా కావాల్సినవన్నీ కూడా చేసి పెట్టడం. 4వది శౌచం. శౌచం అనేది 2 విధాలుగా ఉంటుంది, బాహ్యము అభ్యంతరము. బాహ్యాభ్యంతర శౌచము. శౌచం అంటే శుచి, మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు శుచిగా ఉండేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఈ శుచిలోనే మనకి మడి ఆచారాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే సత్యం, అహింస, అస్తేయం, శౌచం అనేటువంటి 4ంటిని పాటిస్తామో అప్పుడు సుష్టుగా ధర్మాన్ని మనం పాటించినటువంటి వాళ్ళం అవుతాం. ఈ ధర్మాచరణ మనం చేయటం వలన మనకి